शुक्लां शशिवर्णं चतुर्भुजं प्रसन्नं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं भक्तानां एकदन्तं महे अगीशाज्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్నటిదాకా మనము ప్రథమా విభక్తి మాత్రం చెప్పుకున్నాం. ప్రథమా విభక్తి దాంట్లో అకారాంత పుంలింగం, ఇకారాంత పుంలింగం, ఉకారాంత పుంలింగం, రుకారాంత పుంలింగం, తర్వాత ఆకారాంత స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం, అకారాంత నపుంసకలింగం. వీటికి ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఈరోజు ద్వితీయ విభక్తి చెప్పుకుంటున్నాం. మీకు తెలుగు విభక్తి పరిచయాలు తెలుసు అని అనుకుంటున్నారు. తెలుగులో డు, ము, వు, లు ప్రథమా విభక్తి అంటాం. ఈ డు, ము, వు ఈ మూడు కూడా ఏకవచనంలో వాడతాం. రాముడు, గురువు, పుస్తకము, డు, ము, వు అవి. లు అనేది అన్నిటికీ బహువచనం. అది పురుషుడైనా స్త్రీ అయినా జడ పదార్థమైనా ఏదైనా లు అనేది సాధారణంగా బహువచనం, అంతే, అన్నిటికీ ఒకటి. అదే ద్వితీయ విభక్తిలో మనకి చిన్నప్పుడు నిన్ను, నున్ను, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి అని నేర్పారు వాళ్ళు. మన పెద్దవాళ్ళు చాలా తెలివిగా మనకి సులభంగా తెలిసేటట్టుగా చక్కగా పరిచయాలు నేర్పారు. అవన్నీ ఏమిటంటే వ్యాకరణం ద్వారా నిన్ను, నున్ను, లన్, కూర్చి, గురించి అనేవన్నీ వ్యాకరణం ద్వారా తయారయ్యేవన్నమాట. అసలు ద్వితీయ విభక్తి అంటే నువ్వే. ఆ నువ్వే రకరకాల మార్పులు చెందుతుంది కాబట్టి అవన్నీ కూడా చిన్నతనంలోనే మనకి నేర్పేశారు. సంస్కృతంలో అయితే ఇంకా అన్నీ ఏం ఉండవు. ఏకవచనం అయితే నువ్వు, బహువచనం అయితే లను అనుకోవచ్చు. ఏకవచనంలో ను, బహువచనంలో లను అని అనుకోవాలి. ఆ విధంగా అర్థం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అది షేర్ చేస్తున్నాను. దీంట్లో ఈ విభక్తులు అయ్యేదాకా ఇవే శబ్దాలు మీకు వస్తూ ఉంటాయి. మొత్తం 7 విభక్తులు చెప్పుకోవాలి కాబట్టి ఒక్కొక్క విభక్తికి అవే శబ్దాలని మళ్ళీ ఎలా మార్పు చెందుతుందో చూపిస్తూ ఉంటాను. మనం ప్రథమా విభక్తిలో రామః, రామౌ, రామాః అన్నాం. అంటే రామః అంటే రాముడు, రామౌ ఇద్దరు రాములు, రామాః అంటే రాములు. అలాగే పోనీ బాలుడు తీసుకుంటే బాలః, బాలౌ, బాలాః, బాలః బాలుడు, బాలౌ ఇద్దరు బాలురు, బాలాః బాలురు. బాలురు అనేసరికి ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్నా సరే బహువచనం. అదే ద్వితీయ విభక్తిలోకి వచ్చేసరికి ఇక్కడ ద్వితీయలో చూడండి రామం. అది దాన్ని బట్టి మనము దాని అర్థాన్ని గ్రహించాలన్నమాట. విభక్తిని బట్టి రామః అంటే రాముడు అని అర్థం చెబుతున్నాం. మొన్న మీకు చెప్పా ప్రథమా విభక్తి సాధారణంగా పుంలింగంలో ఆ విసర్గతో ఉంటుంది. రామః, బాలః, కృష్ణః, వృక్షః అట్లా. దానికి అర్థం ఏం చెప్పుకున్నాము? రాముడు వ్యక్తి కాబట్టి రాముడు అని చెప్పుకున్నాం. చెట్టు చెప్పినప్పుడైతే వృక్షః, వృక్షము అని చెప్తాం. గురువు చెప్పినైతే గురువు అని చెప్తాం. డు, ము, వు అనే పరిచయాలన్నమాట ప్రథమ చెప్పినప్పుడు. అదే ద్వితీయలోకి వచ్చేసరికి రామం అంటే రాముని. వ్యవహారంలో మనం రాముణ్ణి, బాలుణ్ణి అని అంటాం. రామౌ ఇద్దరు రాములను,
రామాన్ రాములను. అలాగే బాల శబ్దానికి బాలం బాలుని, బాలౌ ఇద్దరు బాలు, బాలాన్ బాలురను. అంటే ఒక వాక్యంలో ప్రథమా విభక్తిలో ఉంటే అర్థం ఒకలాగా, ద్వితీయ విభక్తిలో ఉంటే అర్థం ఒకలాగా వస్తుందన్నమాట. మీకు ముందు ముందు వాక్యం చెప్తాను, ఆ వాక్యంలో తేడా తెలుస్తుంది మీకు. హరిం హరి హరీన్, గిరిం గిరి గిరీన్, గురుం గురు గురూన్, తరుం తరు తరూన్. ఇక్కడ ద్వివచనానికి ఇంకా ప్రత్యేకం అర్థమేమి రాయలేదు. మీరు ద్వివచనము అనగానే ఇద్దరు రెండు అని గుర్తుపెట్టుకోండి అంతే. అంటే తెలుగులో మనం ఇద్దరు బాలురు ఇద్దరు అని సాధారణంగా అనము, బహువచనమే వాడేస్తాము. ఇంతవరకు ఈ పుంలింగ శబ్దాలు రామం రామౌ రామాన్, బాలం బాలౌ బాలాన్. ఇకారాంత శబ్దం దగ్గర ఒకసారి ప్రథమ కూడా చెప్తాను చూడండి. హరి శబ్దం ఉందనుకోండి, ప్రథమలో హరిహి హరీ హరయ, హరిహి హరీ హరయ ప్రథమా విభక్తి. అదే ద్వితీయలోకి వచ్చేసరికి హరిం హరీ హరీన్. అలాగే గిరి శబ్దానికి గిరిం గిరి గిరీన్. ప్రథమలో గిరిహి గిరి గిరయ, నేను చదువుకున్నాం ప్రథమ గిరిహి గిరి గిరయ. అదే ద్వితీయలో గిరిం గిరి గిరీన్. తర్వాత గురు శబ్దానికి ప్రథమ గురుహు గురు గురవ, ద్వితీయలో గురుం గురు గురూన్. ఇందాక ఇద్దరు గురువులంటే ఏం చెప్పాలి అనుకున్నారు. ఉదాహరణకి అక్కడ నమస్కరిస్తున్నాను అని అన్నా అనుకోండి, నమస్కరోమి లేదా నమామి అని కూడా అనొచ్చు. నమామి అంటే నేను నమస్కరిస్తున్నాను అన్నట్టు. ఒకరిని నమస్కరిస్తే గురుం నమామి, గురు నమామి అంటే ఒక గురువును నమస్కరిస్తున్నాను అన్నట్టు. ఇద్దరినంటే గురువు నమామి, ఇద్దరు గురువులు నమస్కరిస్తున్నాను. ఎక్కువ మంది గురువులకి గురువును నమామి, గురువులను నమస్కరిస్తున్నాను. అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి వాడాలన్నమాట. చతుర్థి విభక్తి వాడే సన్నివేశం వేరు, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. మనం దేని గురించి అయితే ఈ నమస్కారం ఎవరి గురించి అయితే చేస్తున్నామో వారిని ద్వితీయలో చెప్పాలన్నమాట. రామం నమామి అనొచ్చు, అంటే రాముణ్ణి నమస్కరిస్తున్నాను. వాళ్ళ కొండకి నమస్కరిస్తాం అనుకోండి, ఇప్పుడు అరుణాచలం అది వెళ్ళినప్పుడు కొండకి నమస్కరిస్తారు, అప్పుడు గిరిం నమామి, గిరిని నమస్కరిస్తున్నాను అనొచ్చు. గురున్ నమామి, గురువుని నమస్కరిస్తున్నాను. రావి చెట్టుకు నమస్కరిస్తారు, అటువంటిప్పుడు తరుణ్ నమామి, తరుణ్ వృక్షమునకు నమస్కరిస్తున్నాను. ఇలాగా మనము నమామి అని అంటుంటే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. నువ్వు ఎవరిని గురించి ఈ నమస్కారం చేస్తున్నావో వారికి ద్వితీయ విభక్తి వాడాలన్నమాట. రామం రామౌ రామాన్, బాలం బాలౌ బాలాన్, హరిం హరీ హరీన్, గిరిం గిరి గిరీన్, గురుం గురు గురూన్, తరుం తరూ తరూన్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. రామ అకారాంత శబ్దం, హరి ఇకారాంత శబ్దం, గురు ఉకారాంత శబ్దం. అన్నిటికీ మూడిటికి కూడా చివర అం అనే ఉంది. రామ అనే దానికి ద్వితీయ రామం, హరికి ద్వితీయ హరిం, తరువుకి ద్వితీయ తరుం,
గురువుకి ద్వితీయ గురుం అంచేది మనం గుర్తుంచుకోవడానికి అంటున్నాం అనుకోండి. వ్యాకరణ రీత్యా ప్రత్యయం అక్కడ అనే ప్రత్యయం అని చెప్తారు. అంచేత మనము దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆ విభక్తిని చెప్పొచ్చు అనమాట. అలాగే బహువచనం దగ్గర చూడండి జాగ్రత్తగా. రామ శబ్దం కదా, అక్కడ ఏముంది? రామాన్ అయింది. అంటే ఏమైంది? ఆన్. ఆన్ అంటే వెనకాల అచ్చు దీర్ఘం. ప్రథమలో చూడండి, ప్రథమలో రామాస్ సకారం ఋతు విసర్గలో వచ్చి రామాహ అని అంటాం. సంస్కృతంలో ఇక్కడ చివరి సకారం ఉండదు, ఆ సకారం రేఫగా విసర్గగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రామ శబ్దానికి రామాన్, హరి శబ్దానికి హరీన్, గురు శబ్దానికి గురూన్. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? వెనకాల అచ్చు దీర్ఘం అవుతోంది. రామశబ్దానికి రామాన్ అకారం ఆకారంగా మారింది. హరిశబ్దానికి హరీన్ ఇకారము ఈకారంగా అయింది. అలాగే గురు శబ్దానికి గురూన్ ఉకారము ఊకారంగా మారింది. అదనమాట మనం పుంలింగాల్లో ఇట్లా మారుతుంది. పుంలింగాల్లో ఇలా దీర్ఘము వచ్చి అవతల చివర నకారం వస్తుంది. ఆ పుంలింగం యొక్క లక్షణం అన్నమాట, చివర నకారం ఉండడం ద్వితీయ విభక్తిలో. అంటే దీన్ని బట్టి మనం పుంలింగ శబ్దం ఏం చెప్పినా ద్వితీయ విభక్తి బహువచనంలో చివర నకారం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రామాన్, బాలాన్, హరీన్, గిరీన్, గురూన్, తరూన్. ఒకసారి మళ్ళీ వాటిని చదువుతాను. రామం, రామౌ, రామాన్, బాలం, బాలౌ, బాలాన్, హరిం, హరీ, హరీన్, గిరిం, గిరీ, గిరీన్, గురుం, గురూ, గురూన్, తరుం, తరూ, తరూన్. నిన్న ఈ ఉకారాంతము తర్వాత రుకారాంత శబ్దము పరిచయం చేశాం. దానికి ప్రథమ చెప్పాము, వాటికి ద్వితీయ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. ప్రథమ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ధాత, ధాతారౌ, ధాతారః. ధాతృ రుకారాంత శబ్దం. ఈ అరుకారము అంటూ ఉంటాం వ్యవహారంలో మనం. ఆ అరుకారాన్ని వస్తుతః రుకారం అనాలి. ధాతృ శబ్దం అన్నమాట. ధాతృ శబ్దానికి ప్రథమ ఏమైంది? ధాత, ధాతారౌ, ధాతారః. ద్వితీయలో ధాతారం, ధాతారౌ, ధాతృన్. ఈ ధాతృన్ పైన చూడండి, పైన ఎలా అయితే రామాన్, హరీన్, గురూన్ అయిందో ఇక్కడ కూడా ధాతృన్ ఆ రుకారమునికి దీర్ఘం వచ్చింది అనమాట. ధాతృన్. ధాతారం, ధాతారౌ, ధాతృన్. అలాగే భర్తృ శబ్దానికి భర్తారం, భర్తారౌ, భర్తృన్. కర్తృ శబ్దానికి కర్తారం, కర్తారౌ, కర్తృన్. అంటే రుకారాంత శబ్దాలకన్నిటికీ ప్రథమ ద్వితీయ దాంట్లో దీర్ఘం కనపడుతుంది. ఈ రెండు రకాలని చెప్పాను కదా. రుకారాంత శబ్దాలు ధాతృ శబ్దంలా ఉండేవి చాలా ఉంటాయి. పితృశబ్దంలా ఉండేవి కొన్ని మాత్రమే, 5-6 శబ్దాలు మాత్రమే పితృశబ్దంలా ఉంటాయి. వాటికి దీర్ఘం ఉంటుంది అన్నమాట. ధాత, ధాతారౌ, ధాతారః ప్రథమ. ధాతారం, ధాతారౌ, ధాతృన్ ద్వితీయ. అలాగే భర్త, భర్తారం, భర్త, భర్తారౌ, భర్తారః ప్రథమ. భర్తారం, భర్తారౌ, భర్తృన్ ద్వితీయ. కర్త, కర్తారౌ, కర్తారః ప్రథమ. కర్తారం, కర్తారౌ, కర్తృన్ అద్వితీయ. తర్వాత పితృశబ్దము పితా, పితరౌ, పితరః. జాగ్రత్తగా మనం ఆ ధాతృ శబ్దానికి ఈ పితృశబ్దం అదొక గ్రూపు ఇదొక గ్రూపు అనుకుంటే, ఆ ధాతృ శబ్దం దగ్గర ఇచ్చిన వాటన్నిటికీ దీర్ఘాలు
దాతారౌ, దాతారః, దాతారం, దాతారౌ అని దీర్ఘం కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దీర్ఘం ఉండదు. పితా, పితరౌ, పితరః ప్రథమ. పితరం, పితరౌ, పితॄన్. తర్వాత భ్రాతృ శబ్దానికి భ్రాత, భ్రాతరౌ, భ్రాతరః. ద్వితీయ భ్రాతరం, భ్రాతరౌ, భ్రాతॄన్. అంటే కొన్ని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అది చాలా మటుకు నమూనాగా సరిపోతాయి. ఇప్పుడు పైన చెప్పిన అకారాంత పుంలింగ శబ్దం ఒకటి తెలిస్తే మిగతా అన్ని అట్లాగే తెలుస్తాయి. అలాగే ఇకారాంతం, ఉకారాంతం. దీంట్లో కూడా ఏమిటంటే ఈ ధాతృ శబ్దము గుర్తుపెట్టుకుంటే రుకారాంత పుంలింగ శబ్దాలన్నీ అట్లాగే ఉంటాయి అని అనుకోవచ్చు. అయితే ఎక్సెప్షనల్ కేసు ఏమిటంటే ఈ పితృ, మాతృ, భ్రాతృ ఇటువంటి శబ్దాలు ఉన్నాయి. ఇంకా దుహితృ శబ్దం ఒకటి, ననాంధ్రు శబ్దం ఒకటి. ఇవి కొంచెం అంటే ఆ దీర్ఘం రావు వీటికి. అంచేది వీటిని ప్రత్యేకం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆకారాంతము మనకి ఈకారాంతము స్త్రీలింగంలో చెప్పినవి. లత శబ్దానికి ఒకసారి ప్రథమ గుర్తు చేసుకుంటే లత, లతే, లతాః. లత, లతే, లతాః. ద్వితీయలో లతాం, లతే, లతాః. తేడా మీకు ఏం పెద్ద ఉండదు. ఒక ఏకవచనంలో అమ్ము కలిసిందంతే. లతాం, లతే, లతాః. ఈ ద్వితీయ బహువచనం అనేది పైన పుంలింగాల్లో ద్వితీయ బహువచనంలో చివర నకార పొల్లు ఉంటుంది. రామాన్, హరీన్, తరూన్, ధాతృన్, పితృన్. అదే స్త్రీలింగ శబ్దాల్లో అయితే ఆ చివర దీర్ఘము ఉన్న తర్వాత నకారం ఉండదు. లతా శబ్దానికి లతాః, లతాం, లతే, లతాః. అలాగే సీతాం, సీతే, సీతాః. వీణాం, వీణే, వీణాః. పత్రికాం, పత్రికే, పత్రికాః. శాలాం, శాలే, శాలాః. అట్లా అవుతాయి. గౌరీ శబ్దానికి గౌరీం, గౌర్యౌ, గౌరీః. ద్వితీయలో చూడండి గౌరీః ద్వితీయ బహువచనం నకారం ఉండదు. గౌరీం, గౌర్యౌ, గౌరీః. గౌరీం గౌరిని, పార్వతీం పార్వతిని. గౌరీం, గౌర్యౌ, గౌరీః. భగిని, మ్యూట్ చేసుకోండమ్మా, మనం మ్యూట్ చేస్తే అవ్వట్లేదు. హలో, పార్వతిని ఏమంటారండి? గౌరీ, పార్వతి, పార్వతి అనే గౌరీ, గౌరీం, గౌర్యౌ, గౌరీః. అదే పార్వతీ శబ్దం తీసుకుంటే పార్వతీం, పార్వత్యౌ, పార్వతీః. వస్తుందా ఆ స్క్రీన్ వస్తుందండి. ఓకే, వాయిస్ కూడా చెప్పు చెప్పు శాస్త్రి. అంచేత గౌరీ శబ్దం తీసు ఈకారాంత స్త్రీలింగం. గౌరీం, గౌర్యౌ, గౌరీః. అలాగే భగిని అంటే సోదరి. భగినీం, భగిన్యౌ, భగిన్యః. అలాగే వాణి, వాణీం, వాణ్యౌ, వాణ్యః. ప్రథమలో ద్వితీయలో గౌరీం, గౌర్యౌ, గౌరీః. భగినీం, భగిన్యౌ, భగినీః. వాణీం, వాణ్యౌ, వాణీః. ఇంతకుముందు లేఖిని చెప్పాము. లేఖినీం, లేఖిన్యౌ, లేఖినీః. అంటే స్త్రీలింగ శబ్దాలకి అద్వితీయ బహువచనంలో నకారం ఉండదు అనమాట. అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మాతృశబ్దము స్త్రీలింగం కాబట్టి దీని కూడా ద్వితీయ బహువచనములో
నకారం ఉండదు. ప్రథమలో మాత, మాతరౌ, మాతరః, మాతరం, మాతరౌ, మాతృః. వందే మాతరం అని అంటాం కదా, అక్కడ మాతరం వందే అంటే తల్లిని నమస్కరించుచున్నాను అన్నట్టు. ఈ వందే అనేది ఆత్మనేపద ధాతు. మనకి ధాతువుల్లో పరస్మై పదములని ఆత్మనేపదములని ఉంటాయి. కొన్ని ధాతువులు రెండిటిల్లోనూ ఉంటాయి, పరస్మై పదంగాను ఆత్మనే పదంగాను కూడా ఉంటాయి. ప్రస్తుతం మనం పరస్మై పద ధాతువులు మాత్రము నేర్చుకుంటున్నాం. ముందు ముందు ఆత్మనేపదం కూడా తెలుసుకుంటాం. మాతా, మాతరౌ, మాతరః ప్రథమ, మాతరం, మాతరౌ, మాతృః ద్వితీయ. ఈ విధంగా ద్వితీయ విభక్తిలో లను అని అర్థం అనుకోండి. మాతరం తల్లిని, మాతృః తల్లులను, లతాం తీగను, లతాః తీగలను, పైన భ్రాతరం సోదరుని, భ్రాతృన్ సోదరులను, ఆ విధంగా అర్థం అన్నమాట. అలాగే సర్వనామ శబ్దాలకు కూడా ద్వితీయ విభక్తి. ఇంతకు ముందు చెప్పిన సర్వనామాలకి ప్రథమ ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు ద్వితీయ చెప్తున్నాం. ఒకసారి ప్రథమ కూడా అని ద్వితీయ చెప్తాను మీకు. కహ, కౌ, కే పుంలింగంలో కిం శబ్దానికి ప్రథమా విభక్తి కహ, కౌ, కే. దానికి ద్వితీయ ఇక్కడ కం, కౌ, కాన్. కం అంటే ఎవరిని, కౌ అంటే ఏ ఇద్దరిని, కాన్ ఎవరిని లేదా వేటిని. ఇక్కడ వరుసకు పుంలింగం, స్త్రీలింగం, నపుంసలింగం అట్లా ఇచ్చాము. పుంలింగంలో ప్రథమ కహ, కౌ, కే. ద్వితీయ కం, కౌ, కాన్. అలాగే స్త్రీలింగంలో ప్రథమ కా, కే, కాహ. స్త్రీలింగంలో కాం, కే, కాహ. కా, కే, కాహ. స్త్రీలింగము ద్వితీయలో కాం, కే, కాహ. ఇప్పుడు రాసుకోకండి వరలక్ష్మి గారు, వినండి అంతే. ఇప్పుడు వినేటప్పుడు రాసుకుంటే వినడం మీద దృష్టి ఉండదు. అంచేత మీరు తర్వాత ఎలాగా ఇది ఇస్తాం కదా మెటీరియల్, చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత నపుంసలింగంలో కిం, కే, కాని ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది. నిన్న మనం చెప్పినట్టు గుర్తు నాకు. నపుంసలింగ శబ్దాల్లో సౌకర్యం ఏమిటంటే ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటుంది. కిం, కే, కాని. ఇప్పుడు జ్ఞాన శబ్దం నపుంసలింగం చెప్పాను అనుకోండి, జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. ద్వితీయలో కూడా జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. అలాగే ఫల శబ్దం తీసుకుంటే ఫలం, ఫలే, ఫలాని. ద్వితీయలో కూడా ఫలం, ఫలే, ఫలాని. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి. అందుచేత మనం ఎక్కడైనా చదువుకునేటప్పుడు సాహిత్యంలో శ్లోకాల్లో నపుంసలింగ శబ్దం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. అక్కడ ప్రథమాంతంగా అర్థం చెప్పాలా, ద్వితీయగా తీసుకోవాలా అనేది ఒకసారి ఆలోచించి అర్థం చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కిం శబ్దానికి పుంలింగం కం, కౌ, కాన్. స్త్రీలింగం కాం, కే, కాహ. నపుంసలింగం కిం, కే, కాని. అలాగే తత్శబ్దం. తత్శబ్దానికి పుంలింగంలో ప్రథమ తీసుకుంటే సహా, తౌ, తే అని చెప్పుకున్నాం. సహా అతడు, తౌ వారిద్దరు, తే వారు. సహా, తౌ, తే. దానికి ద్వితీయ తం, తౌ, తాన్. తం అతనిని, దానిని అని అర్థం. తే ఆ ఇద్దరిని లేదా ఆ రెండిటిని. తాన్ వారిని లేదా వాటిని. తం, తౌ, తాన్.
తర్వాత స్త్రీలింగంలో తాం తే తా, తాం తే తా. తాం అంటే ఆమెను లేదా దానిని, తే ఆ రెండిటిని, తాహ వారిని వాటిని. తాం తే తా. తర్వాత నపుంసలింగం తత్తు తే తాని. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే అనుకున్నాం కదా, అంచేత తత్తు తే తాని ప్రథమ, ద్వితీయ కూడా తత్తు తే తాని. తర్వాత ఏతత్ శబ్దం. ఏతత్ శబ్దానికి పుంలింగంలో ప్రథమలో ఏషః, ఏతౌ, ఏతే, ఏషః, ఏతౌ, ఏతే అని ప్రథమ. ద్వితీయలో ఏతం, ఏతౌ, ఏతాన్. ఇది పుంలింగం. మనం మొట్టమొదటిలోనే అనుకున్నాము ద్వితీయ విభక్తిలో పుంలింగం బహువచనంలో నకారం ఉంటుంది అని. ఇప్పుడు ఇక్కడ కిం శబ్దానికి కాన్, తత్శబ్దానికి తాన్, అలాగే ఏతత్ శబ్దానికి ఏతాన్. ప్రథమలో ఏషః, ఏతౌ, ఏతే. ద్వితీయలో ఏతం, ఏతౌ, ఏతాన్. ఏతం అంటే ఇతనిని, వీనిని, దీనిని అన్నాడు. ఏతాన్ అంటే వీరిని, వీటిని అన్నాడు. స్త్రీలింగం ఏతాం, ఏతే, ఏతా. ఏతాం ఈమెను, దీనిని. స్త్రీలింగం ఏతాః వీరిని, వీటిని. నపుంసకలింగం ఏతత్, ఏతే, ఏతాని. ఏతత్ ఇది, దీనిని. ప్రథమ ద్వితీయ ఒకటే అనుకున్నాం కదా. నపుంసకలింగంలో 3 చూడండి. కిం కే కాని, కిం శబ్దానికి కిం కే కాని, తత్శబ్దానికి తత్తు తే తాని, ఏతత్ శబ్దానికి ఏతత్, ఏతే, ఏతాని. తర్వాత అంటే సర్వనామ శబ్దములు చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో ముఖ్యమైనవి మనం ఇక్కడ 3 శబ్దాలు చెప్పుకుంటున్నాం. కిం శబ్దము, తత్శబ్దము, ఏతత్ శబ్దం ప్రస్తుతం. తర్వాత యుష్మత్, అస్మత్ ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే నీవు, నేను ఇవి సంభాషణలో చాలా అవసరం అవుతుంటాయి. అస్మత్ శబ్దానికి ప్రథమలో అహం, ఆవాం, వయం. ఇది నేను చెప్పుకున్నాం. ప్రథమలో అహం అంటే నేను, ఆవాం మేమిద్దరం, వయం అంటే మేము లేదా మనము. ద్వితీయలో మాం, ఆవాం, అస్మాన్, మాం. ఇది మాం, మా అని 2 రూపాలు కూడా ఉంటాయి దీనికి. నన్ను అని చెప్పడానికి మాం అనొచ్చు, మా అని కూడా అనొచ్చు. అయితే మా అనే అనే సందర్భం వేరుగా ఉంటుంది. అంచేత మనం అన్ని చోట్ల ఉపయోగించదగినది ఈ మాం అనేది. అంచేత అది ఒకటే చెబుతున్నాను ప్రస్తుతం. మాం అంటే నన్ను, ఆవాం అంటే మా ఇద్దరిని, అస్మాన్ మమ్ములను. ఇప్పుడు పాహి మాం, రక్ష మాం అంటూ ఉంటారు కదా. పాహి మాం, మాం అంటే నన్ను, పాహి రక్షించు. అలాగే రక్ష మాం, మాం అంటే నన్ను, రక్ష అంటే రక్షించు. ఇప్పుడు అస్మాన్ అని కూడా అనొచ్చు. అస్మాన్ పాహి, మమ్ములను రక్షించు అన్నమాట. త్వాం యుష్మత్ శబ్దానికి త్వం, యువాం, యూయం అని. ప్రథమలో త్వం, యువాం, యూయం. త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరు. ప్రథమ విభక్తి నీవు, మీరు. అదే ద్వితీయలోకి వస్తే త్వాం నిన్ను, యువాం
మీ ఇద్దరిని, యుష్మాన్ మిమ్ములను, ఈ విధంగా సర్వనామ శబ్దముల్లో ద్వితీయ విభక్తులు చెప్పుకున్నాం. తర్వాత మీకు అందరికీ ఈ సంస్కృత లిపి చదవగలగరా అందరూ? అలవాటు ఉందా? చదవగలరా? గురుగారు. అదే చదివే అలవాటు ఉంటే, ఎందుకంటే ఇంక ఈ పైన కొన్ని భాష నేర్చుకుంటే ఇప్పుడు అక్షరాలు నేర్చుకోవాలంటే రెండు కష్టం అవుతుంది కదా ప్యారలల్ గా. అంటే ఇప్పుడు మేము భాష నేర్చుకుంటూ ఇప్పుడు అక్షరాలు నేర్చుకోవాలంటే అంటే ఎప్పుడో 60 ఏళ్ల క్రితం చదువుకున్న లిపి మాకు. అదే పర్వాలేదు, అంటే అందుకోసమే వీలైనంత వరకు రెండు ఇస్తున్నాను, కానీ కొంచెం అంటే అలవాటు చేసేసుకుంటే మంచిది. అది అలాగే మెల్లిమెల్లి అలాగే గురుగారు, అలాగే మెల్లిమెల్లిగా నేను అందుకోసం చిన్న చిన్న పదాలు కాబట్టి సులభంగానే అర్థమవుతుంది మీకు. ఇక్కడ అలాగే గురుగారు. ఇవి చూడండి, ఇవి కొంచెం పెద్ద అక్షరాలు చేయాలము. పైన చెప్పినవి ఇవి రామం రామో రామ. అదే అదే అవి కొంచెం అంటే చదవగలే గురు, రాయాలంటే కష్టం అవుతుంది కానీ చదవగలం. మీకు గురుగారు కొంచెం వాటిని పెద్దవి చేసి చూపిస్తాను మీకు. పదాల్లాగా ఉన్నాయి. ఈ రెండింటికి లిపి ఒకటేనండి, హిందీకి సంస్కృతానికి కొద్దిగా హిందీ తేడా మీకు ఉంటాయి. హిందీ వస్తే కాదు, హిందీ లిపి వస్తే సంస్కృత లిపి వచ్చినట్టే, ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ పెద్దగా తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడవి చదవగలరేమో, ప్రయత్నం చేస్తారా ఒకసారి ఎవరైనా? నేను చదువుతాను గురువు గారు. చదవలేననుకున్న వాళ్ళు చదవండి. చదవలేదు. రామం రామో రామాన్, బాలం బాలో బాలాన్, వృక్షం వృక్షో వృక్షాన్, హరిం హరి హరీన్, గిరిం గిరి గిరీన్, కవిం కవి కవీన్, గృహం గృహం గురు సారీ గృహం గురుం గురుం గురు గురున్, తస్మం తరు తరుణ్, శంభుం శంభు శంభున్, దాతరం దాతారౌ దాతాన్, దాతృన్, దాతూన్, పితరం పితరౌ పితూన్, పితృన్, పితృన్, అక్కడ అరుకారం యొక్క దీర్ఘం పితృన్, బాతరం బాతరౌ బాతృన్, లతాం లతే లతా, గౌరీం గౌర్యో గౌరీ, భగనీం భగిన్యో భగినీ, ఫలం ఫలే ఫలాని, పత్రం పత్రే పత్రాణి, పుష్పం పుష్పే పుష్పాణి. అంతే. ఇలాగే ఇంకా ఎవరైనా చదవలేని అనుకున్న వాళ్ళు చదవండి. హంసిక చదువుతారా? చదవడం వచ్చు గురువు గారు. అయితే ఇబ్బంది లేదు. అయితే చదవడం వచ్చిన వాళ్ళు కొత్తవి చెబుతుంటారు. చూడండి, ఇక్కడ మేఘ అనే శబ్దం చెప్పారు. ఇక్కడ నిన్న ఇచ్చిన శబ్దాలు ప్రథమా విభక్తిలో చెప్పారు నిన్న, వాటినే ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఇవాళ చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మొదట మేఘ ఉందనుకోండి, దానికి ప్రథమ అయితే మేఘ మేఘవు మేఘా అంటాం. దాని ద్వితీయ మేఘం మేఘౌ మేఘాన్. అలాగా హంసిక అమ్మాయి నువ్వు చెప్పమ్మా, నీకు చదవడం వచ్చు కదా? హంసిక ఉన్నావా? దానికి ఇప్పుడు మేఘ ఉంది కదా, చెప్పండి. దానికి ద్వితీయ చెప్పు. మేఘకి ద్వితీయ గురుగారు. మేఘః మేఘౌ మేఘాన్. మేఘం మేఘం మేఘౌ మేఘాన్. మేఘం ద్వితీయలో
మేఘం మేఘౌ మేఘాన్. ఆ పక్కన బుధ చెప్పు. బుధం బుధౌ బుధాన్. జనం జన జనౌ జనాన్. భారం భారౌ భారాన్. రథం రథౌ రథాన్. చాలు వేదం చాలు చాలు. తర్వాత దత్త అనగా గురుగారు వేదం వేదౌ వేదాన్. యోధం యోధౌ యోధాన్. పాకం పాకౌ పాకాన్. లాభం లాభౌ లాభాన్. లోభం ఉంది. లోభమైనా లాభమైనా శబ్దం అలాగే అవుతుంది. లోభం లోభౌ లోభాన్. దేవం దేవౌ దేవాన్. తర్వాత ఎవరైనా చెప్తారా? ఉమాకాంత గారు చెప్తారా? భవానీ గారు చెప్పండి. మయూరం మయూరం మయూరౌ మయూరాన్. తర్వాత పావకం పావకౌ పావకాన్. విలయం విలయౌ విలయాన్. వినయం వినయౌ వినయాన్. వినయం అయిపోయిందండి. తర్వాత లగుడం లగుడౌ లగుడాన్. తర్వాత ఇంకొకళ్ళు సముద్రం సముద్రం విహగం విహగౌ విహగాన్. ఉద్యోగం ఉద్యోగౌ ఉద్యోగాన్. పండితం పండితౌ పండితాన్. శిష్యం శిష్యౌ శిష్యాన్. ప్రసాదం ప్రసాదౌ ప్రసాదాన్. వశిష్టాన్. బ్రాహ్మణం బ్రాహ్మణౌ బ్రాహ్మణాన్. బ్రాహ్మణాన్. క్షత్రియం క్షత్రియౌ క్షత్రియాన్. వైశ్యం వైశ్యౌ వైశ్యాన్. శూద్రం శూద్రౌ శూద్రాన్. చివర నకారం పలుకుతున్నారా? శూద్రాన్. నాకు నకారం సరిగ్గా వినపడలేదు. శూద్రాన్. పలకాలి. తర్వాత ఇంకెవరైనా ఈశ్వర దగ్గర ఈశ్వరాన్. ద్వితీయ చెప్పాలి. ఈశ్వరం ఈశ్వరం ఈశ్వరాన్. ఈశ్వరౌ ఈశ్వరాన్. నిర్జరౌ నిర్జరం నిర్జరాన్. ప్రకాశం ప్రకాశౌ ప్రకాశాన్. మార్జరం అదే లిపి ఇబ్బంది వస్తుందేమో. మార్జారం మార్జారౌ మార్జారాన్. మార్జారౌ మార్జారాన్. మనుష్యం మనుష్యౌ మనుష్యాన్. తర్వాత ఇంకెవరైనా? సజ్జనాన్. ఎవరు చెబుతున్నారు? భ్రమరౌ భ్రమరాన్. మృగౌ మృగాన్. వృశ్చికౌ వృశ్చికాన్. స్థేనం స్థేనౌ స్థేనాన్. గ్రామం ఎవరు చెప్తున్నారు? గ్రామం గ్రామౌ గ్రామాన్.
పురుషం పురుషం పురుషాన్ ఆ, నృపం నృపౌ నృపాన్ ఆ, నరం ఉమ్, నరౌ నరాన్ ఆ. హరః హరం హరం హరౌ హరం హరాన్. హరో హరి ఆ, హరాన్ అక్కడ అక్కడ ఆగండి. తర్వాత ఇక అద్రి అంటే అకారాంత శబ్దాలు అయిపోయాయి. ఈకారాంత శబ్దములో మనం పైన హరిం హరి హరీన్ చెప్పుకున్నాం. గిరిం గిరి గిరీన్ అలాగా చెప్పాలి అద్రి శబ్దాన్ని. అద్రి అద్రౌ ఆ, అద్రి అద్రిం అద్రి అద్రి నేను ఒకటి చెప్తాను వినండి. అద్రిం అద్రి అద్రీన్ అద్రిం అద్రి అద్రీన్ హరిం హరి 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 హరిం హరి హరి మునిం ముని మునిం ముని మునీన్ ఋషి కృషి 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 ఆ, రెండు సార్లు ఋషి ఋషి ఋషీన్ ఋషిం ఋషి ఋషీన్ బాహు ఆ, వాహః తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉకారాంతం. ఉకారాంతం బాహు బాహు ఎవరో ఒకరు చెప్పండి. అందరూ చెప్పేస్తే తెలియదు. బాహుం బాహువాన్ బాహుం ఆ, తరుణ్ 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 ఆ, ఇందుం ఇన్- ఇందు ఇందూన్ ఇందూన్ ఇందు ఇందూన్ ఇందూన్ ఆ, తృణిం తృణు తృణూన్ ఆ, ప్రభు ప్రభు ప్రభువున్ ప్రభుం ప్రభు శబ్ద ఉకారాంతం. ప్రభుం ప్రభు ప్రభు ఆ, తర్వాత వాయుః వాయూన్ ఆ, వాయుం వాయుం వాయు వాయుం వాయు వాయూన్. ఆ, తర్వాత ఇంకొకటి చెప్పండి. అయితే ఉమాకాంత్ గారు చెప్పారు కదా, తర్వాత చెప్పండి ఎవరైనా. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. గురు శిశుః శిశూన్ ఆ, శిశు శిశు ఆ, శిశు 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 పశు పశుం పశు గట్టిగా చెప్పండి, పశు వినపట్లేదు. పశః పశుం పశుం పశు పశువు పశువున్. వటువు వటు వటూన్ మీరు వటుం ఇగో అక్కడ ఉన్నది ప్రథమా విభక్తి. మీరు అది వటుం. చూసి ద్వితీయ చెప్పాలి. అక్కడ ఉన్నది చెప్పకూడదు. అక్కడ వాయువు గురువు శిశువు అని ఉన్నది ప్రథమా విభక్తి. ఆ విసర్గ చెప్పకూడదు. ద్వితీయలో చెప్పినప్పుడు వాయుం వాయువు వాయూన్. అలాగే గురుం గురువు గురూన్. శిశుం శిశువు శిశూన్. పశుం పశువు పశువున్. వటుం వటు వటూన్. వటూన్ అంతే. మీరు ఈ శబ్దాలు ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే వీటన్నిటికీ అకారాంతము ఇకారాంతము ఉకారాంతము అవి నిన్నటితోటి ప్రథమ చెప్పాము, ఇవాళ ద్వితీయ చెప్పాము అన్నమాట. ఇవే శబ్దాలు 7 విభక్తులు అయ్యేదాకా మీకు ఇవే శబ్దాలు కంటిన్యూ అవుతాయి. అంటే మనకు ఉదాహరణగా వీటిని తీసుకుని అకారాంతానికి 7 విభక్తులు ఎలా అవుతాయి పుంలింగం, లేదా ఇకారాంత పుంలింగం, ఉకారాంత పుంలింగం, రుకారాంత పుంలింగం, అలాగే ఆకారాంత స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం, అకారాంత నపుంసలింగం, అలాగనమాట. గురుగారు కొన్ని పదాలకి అర్థాలు చెప్పారా? అర్థాలు మొదటి రోజు పాఠంలో ఇచ్చాను, ఒక్కసారి చూడండి. ఈ పదాలన్నిటికీ మొదటి రోజు పాఠంలో ఆ మెటీరియల్లో ఉంటాయి, ఒక్కసారి చూసుకోండి. మెటీరియల్ పోస్ట్ చేయలేదండి. నపుంసకలింగమా? ఏది గ్రామ పుంలింగం గ్రామ అన్నది కదా. గ్రామం అనాలా? గ్రామ అది నపుంసకలింగమా? కాదు కాదు, గ్రామ శబ్దము పుంలింగము,
ప్రథమా విభక్తిలో గ్రామః, ద్వితీయలో గ్రామం. ఆహా. గృహం లాగా గ్రామం రాదు, అది నపుంసకలింగం కాదు. కాదు పుంలింగం. అదే, సరేనండి, నమస్కారం. ఇదిగో ఇక్కడ అందుకే వాటికి లింగం ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఈ శబ్దాల యొక్క మొదటి ఇచ్చినప్పుడే ఇవన్నీ పుంలింగ శబ్దాలే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనుకోండి. నిన్నటి దాంట్లో స్త్రీలింగము నపుంసలింగాలు కూడా ఉన్నట్టున్న లిస్ట్ ఒకసారి మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. కేవలం ఇవన్నీ అభ్యాసం కోసమని. ఇప్పుడు వీటిలో ఇన్ని శబ్దాలు ఎందుకు ఇచ్చామంటే వీటిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ అలవాటు అవుతుంది కదా. సరే, ఇంకొక విషయంలోకి వెళుతున్నాము. మనం రోజు కూడా రెండు చెప్పుకుంటాం. శబ్దానికి ఒక విభక్తి ఒకటి చెప్పుకుంటాం, అలాగే క్రియాపదం ఒకటి చెప్పుకుంటాం. క్రియాపదము నిన్న వర్తమాన కాలములో చెప్పడం జరిగింది. వర్తమాన కాలంలో తీతః అంతి, సీతః థ, ఆమి ఆవహ ఆమహ అని ప్రత్యయాలు అని నన్ను చెప్పాం. పఠతి పఠతః పఠంతి, పఠసి పఠతః పఠథ, పఠామి పఠావహ పఠామహ. నిన్నటివి ఏమైనా గుర్తున్నాయా ఎవరికైనా? నిన్న మనం చెప్పుకున్న మెటీరియల్ మీ దగ్గర ఉందా? ఉందండి. ఒకసారి ఇప్పుడు కావస్తే మీరు నమూనాకి చెప్పదలిస్తే ఇక్కడ ఉన్నాయి. పఠతి ఉందనుకోండి, దానికి 9 రూపాలు చెప్పాలి. చెప్పండి. పఠతి, పఠథ, పఠంతి, గచ్చతి, గచ్చతః. 9 చెప్పాలి. 9 పఠతికి 9 చెప్పాలి. మధ్యమ పురుష పఠసి, పఠతి, పఠతః, పఠంతి, పఠథ, పఠతి, పఠథ, 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 పఠామి, పఠావహ, పఠాయః, పఠావహ, పఠామహ. ఒక్కసారి ఉండండి. పఠతి అనే దానికి నేను చెబుతాను, మిగతా వాటికి మీరు చెప్పచ్చు. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ. అలాగే గచ్చతికి చెప్పండి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చథ, గచ్చామి, గచ్చావహ, గచ్చావహ, గచ్చామహ. అలాగే ఇంకొకరు లిఖతికి చెప్పండి. లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖతి, లిఖతః, లిఖతః, లిఖామి, లిఖావహ, లిఖామహ. ఇంకొకరు ఖాదతికి చెప్పండి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి, ఖాదసి, ఖాదథః, ఖాదథ, ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. మరొకరు పిబతికి చెప్పండి. పిబతః, పిబంతి, పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబాసి, పిబసి, పిబసి, పిబత, పిబత. ఎవరు చెబుతున్నారు? పిబసి, పిబథః, పిబథ. ఒకసారి మళ్ళీ చెప్పండి. పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబథః, పిబథ. ఉత్తమ పురుష పిబామి, పిబావహ, పిబామహ. హంసిక చెప్పు. మనవు పశ్యతికి చెప్పు. గురుగారు. పశ్యతి, పశ్యతః, పశ్యంతి, పశ్యసి, పశ్యథ, పశ్యథః, పశ్యథ, పశ్యామి, పశ్యావహ, పశ్యామహ. అనఘ నెక్స్ట్. అనఘ చెప్పు. చలతి. చలతి, చలతః, చలంతి, చలసి, చలతః, చలథ, చలామి, చలావహ, చలామహ.
తర్వాత విజయలక్ష్మి ఆగచ్చతి అనేది చెప్పమ్మా. ఆగచ్చతి ఆగచ్చతి ఆగచ్చతః ఆగచ్చంతి ఆగచ్చసి ఆగచ్చతః ఆగచ్చత ఆగచ్చామి ఆగచ్చావః ఆగచ్చమః ఆగచ్చామः. ఇంకా జిఘ్రతికి చెప్పండి. జిఘ్రతి జిఘ్రతః జిఘ్రంతి జిఘ్రసి జిఘ్రతః జిఘ్రత జిఘ్రామి జిఘ్రావః జిఘ్రామः. అలాగే యచ్చతి యచ్చతి యచ్చతః యచ్చంతి యచ్చసి యచ్చసి యచ్చతః యచ్చత యచ్చామి యచ్చవః యచ్చామః. భవానీ గారు చెప్పారా? చెప్పండి. పృచ్ఛతికి చెప్పండి. పృచ్ఛతి పృచ్ఛతః పృచ్ఛంతి పృచ్ఛసి పృచ్ఛతః పృచ్ఛథ పృచ్ఛామి పృచ్ఛావః పృచ్ఛామః. అలాగే కథయతి కథయతి చెప్పండి. చెప్పండి. కథయతి కథయతః కథయంతి కథయసి కథయతః కథయతః కథయథ కథయతి కథయామి కథయామి కథవః కథయావః కథయామః. సరే, ఇప్పుడు ఇంతకీ మనం ఇది నిన్న నేర్చుకున్నది. వర్తమాన కాలము నిన్న నేర్చుకోవడం అయిపోయింది. మీరు ఏ రోజుగా రోజు ఒక అరగంటైనా ప్రాక్టీస్ చేయాలి చెప్పేసినవి. తర్వాత అప్పుడు భూతకాలము ప్రథమ పురుషలో భూతకాలం చెబుతున్నాం. చూడండి ఎదురుకుండా పఠతి పఠతః పఠంతి అది వర్తమాన కాలంలో తి తహ అంతి ఉంటాయి అని చెప్పాం. ఈ పఠ అనేది సామాన్యం అన్ని చోట్ల వర్తమాన కాలం 9 పఠాయే ఉంటుంది, ప్రత్యయాలు మారుతాయి. ఇక్కడ దాన్ని చూపించి భూతకాలం ఎట్లా అవుతుందో చూపిస్తున్నాం. పఠ తి వర్తమానం. అదే భూతకాలములో ఏమిటంటే ధాతువుకి ముందు ఆ వస్తుంది. పఠ ఉంది, దానికి ముందు ఆ వచ్చింది, ఆ పఠ అయింది. తర్వాత తి, ఆ తీలో ఇకారం పోతుంది, తకారం పొల్లు వస్తుంది. ఇకారం పోతే తకారం పొల్లే మిగులుతుంది కదా. ఆ పఠత్ ఆ పఠత్ అయింది. అంటే మన వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటే పఠతి దానికి ముందు ఆ చేర్చి చివరి ఇకారం తీసేయాలి, ఆ పఠత్. ఇలాగ మీరు చెప్పచ్చు. చాలా స్పీడ్గా ఎవరైనా చెప్పగలరా? గురుగారు నేను చెప్తా. ఏం లేదు, స్పీడ్గా చెప్పడం అంటే నేను ఆ ఒక్క ఏకవచనమే, అంతకంటే కాదు. ఇక్కడ ధాతువులు నేను చూపిస్తున్నాను చూడండి. పఠతి అపఠత్, గచ్చతి అగచ్చతి, లిఖతి అలిఖత్ అలిఖత్, ఖాదతి అఖాదత్, పిబతి అపిబతి అపిబత్, పశ్యతి అపశ్యతి, చలతి అచలత్ అచలత్, అగచ్చతి ఆగచ్చతి, ఆలో కలిసిపోతున్నది. ఆగచ్చత్ పచతి అపచత్, స్పృశతి అస్పృశత్, జిఘ్రతి యచ్చతి పృచ్ఛతి కథయతి అకథయత్, ధావతి భవతి అభవత్. అంటే మనం చాలా సులువుగా ప్రథమ పురుష ఏకవచనము
వర్తమానం నుండి భూతకాలానికి సులువుగా మార్చొచ్చు. ఇప్పుడు బాలకః పఠతి, భూతకాలం బాలకః అపఠత్. అపఠత్. గజః గచ్చతి, గజః అగచ్చత్. బాలికా పశ్యతి, బాలిక పశ్యత్. అట్లాగనమాట. సరే, అంటే ఏకవచనము సులువు చాలా. వీటన్నిటిలో కూడా ఏకవచనాలు సులువుగా ఉంటాయి. ద్వివచనం చూడండి ఈసారి. ద్వివచనంలో పైన వర్తమానంలో పఠ తహ అని ఉంది. భూతకాలంకి వచ్చేసరికి ఈ పఠాకి ముందు ఆజేరింది, తహ అనే దానికి బదులు తాం అవుతుంది. అపఠతాం అని. బహువచనంలో పఠంతి, పఠంతి వర్తమాన కాలం. భూతకాలంలోకి వచ్చేసరికి పఠాకి ముందు ఆ, అంతి, అంతిలో ఏమైంది? చివరి ఇకారం పోయింది, తకారం పోయింది, నకారం పొల్లేం, అన్నే ఉంది. అపఠన్. ఈసారి చూడండి అక్కడ అపఠత్, అపఠతాం, అపఠన్. అపఠ అనేది మొత్తం భూతకాలంలో చెప్పే 9టికి ఒక్కొక్క కాలానికి తప్పనిసరిగా 9 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వర్తమాన కాలంలో 9, 3 పురుషులు 3 వచనాలు. అలాగే ఇక్కడ భూతకాలం కూడా 9 ఉంటాయి. ఈ వాటికి 3 చెబుతున్నాం, ప్రథమ పురుషే చెబుతున్నాం. పఠతి అనగానే మనం అపఠత్, అపఠతాం, అపఠన్ భూతకాలం. అలాగే లిఖతికి అలిఖత్, అలిఖతాం, అలిఖన్. పఠిన అపఠత్, అపఠతాం, అపఠన్, తాం, అన్. భూతకాలంలో అక్కడ చివర ఏమున్నాయో గుర్తుపెట్టుకోవాలి. తకార పొల్లు. ఏకవచనంలో తు, ద్వివచనంలో తాం, బహువచనంలో అన్. తకార పొల్లు గుర్తుపెట్టుకున్నా సరే, లేదా అన్ అనుకున్నా సరే. అపఠత్, అపఠతాం, అపఠన్. అలాగే అలిఖత్, అలిఖతాం, అలిఖన్. అది. ఇంకా తర్వాత ధాతువులకి వెళ్ళకండి. విశేష ధాతువులు చివరిలో ఎట్లాగా చెప్తాను మీకు. సామాన్య ధాతువుల దగ్గర ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రథమ పురుషంలో ప్రథమ పురుష ఏటమ్మా? అపఠత్, అపఠతం, ప్రథమ పురుష. అపఠత్, అపఠతాం, అపఠన్. అంటే బాలః అపఠత్, బాలుడు చదివాను. బాలౌ అపఠతాం, ఇద్దరు బాలురు చదివిరి. బాలాహ అపఠన్, బాలురు చదివిరి. ఈ వాక్యాలు ఉదాహరణ వాక్యాలు దీని తర్వాత ఎలాగ ఇస్తాను చూద్దరు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, విజయలక్ష్మి గారు మీరేం చేస్తారంటే, గచ్చతి అనే దానికి 3 చెప్పమ్మా. అగచ్చత్, అగచ్చతాం, అగచ్చత్. లిఖతికి అలిఖత్, అలిఖతాం, అలిఖన్. ఖాదతి, అకాదత్, అకాదతాం, అకాదన్. పిబతి, అపిబత్, అపిబతాం, అపిబత్, అపిబన్. అపిబన్. పశ్యతి, అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్. చాలు. తర్వాత ఏమండి ఉమాకాంతరావు గారు చెప్పండి. చలతి, చలత్, అచలతాం, చలత్, అచలన్. అచలత్, అచలతాం, అచలన్. తెలిసిందా? అచలత్, అచలతాం, అచలన్. ఆగచ్చతి, ఆగచ్చత్, ఆగచ్చతాం, ఆగచ్చన్. పచతి, అపచత్, అపచతాం, అపచన్. పచన్. స్పృశతి, అస్పృశత్, అస్పృశతాం, అస్పృశతాం, అస్పృశన్. భవానీ గారు ఇప్పుడు మీరు చెప్పండి. జిఘ్రతి, జిగ్రత్, జిగ్రతాం, జిఘ్రన్. చేర్చాలి. అజిగ్రత్, అజిగ్రతాం, అజిఘ్రన్. యచ్చతి, యచ్చత్, అయచ్చత్, అయచ్చత్, అయచ్చత, అయచ్చన్. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు మీరు చెప్పండి. పృచ్ఛతి, అపృచ్ఛతి, అపృచ్ఛత్,
अपृच्छत् अपृच्छताम् ఆ, अपृच्छन् ఆ, కథయతి अकथयत् ఆ, अकथयताम् కథయత్ अकथयन् ఆ, ధావతి अधावत् 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 अधावताम् अधावताम् అధావన్ భవతి अभवत् भवति अभवताम् అభవన్ अभवताम् ఆ, अभवत् ఇలాగా మీరు ఈ ధాతువులు మీకు ఏదో 10-15 ఉన్నాయి ఇక్కడ, వాటన్నింటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే వర్తమాన కాలము పఠతి పఠతః పఠంతి, వెంటనే భూతకాలం అపఠత్ అపఠతాం అపఠన్ అట్లాగా అనుకోవాలన్నమాట. అలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే 3 కాలాలు మనకి 3 కాలాలు అంటే వర్తమానం, భూతం, భవిష్యత్తు, ఈ 3 తెలిస్తే ఇంక మనం మాట్లాడేసుకోవచ్చు సంస్కృతంలో. అది అందుకోసమనే ఇవి నేర్పుతాను ముందు మీకు. తర్వాత ఈ ప్రత్యేక ధాతువులు ఒక 4 ఉన్నాయి, అవి ఇక్కడ ఇచ్చేసాను చూడండి. శృణోతి వర్తమాన కాలంలో శృణోతి అంటాం, వింటున్నాడు. దానికి భూతకాలము ప్రథమ పురుష మాత్రం ఇచ్చేవి ఇక్కడ. అశృణోత్, అశృణుతాం, అశృణ్వన్, అశృణోత్, సహా అశృణోత్, అతడు వినెను. తౌ అశృణుతాం, వారిద్దరూ వినిరి. అశృణ్వన్, తే అశృణ్వన్, వారు వినిరి. సహా తౌ తే అని కలుపుకుంటే సరిపోతుంది. కరోతి, అకరోత్, అకురుతాం, అకుర్వన్. అకరోత్ చేసెను, ఒకటి చేస్తే అకరోత్. అకురుతాం, ఇద్దరు చేస్తే అకురుతాం, బహువచనం అకుర్వన్. గృహ్ణాతి తీసుకొనడం, అగృహ్ణాత్ తీసుకొనెను. అగృహీతాం తీసుకొనిరి. అగృహ్ణన్ వారు తీసుకొనిరి. తర్వాత జానాతి తెలుసుకొనుచున్నాడు, అజానాత్ తెలుసుకొనెను. అజానీతాం ఇద్దరు తెలుసుకొనిరి. అజానన్ ఎక్కువ మంది తెలుసుకొని అన్నట్టు. మొదటి రెండు వచ్చేస్తే కానీ ఆ మూడోది మాత్రం కొంచెం మారుతుంది. ఇప్పుడు అశ్రువన్, అకుర్వన్, అగృహన్, అశృణుతాం. ఏమండి, ఎవరైనా సందేహమా? నమస్కారం అండి, నా పేరు రాధిక. ఇవాళ ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదా, నాదొక అబ్జర్వేషన్ అండి, కరెక్ట్ అవునో కాదో తెలీదు. ప్రథమ విభక్తి కూడా ద్వితీయ విభక్తి కూడా ద్వివచనంలో ఒకే రకంగా ఉన్నాయండి శబ్దాలు. అంతే అంతే కదా, ఒకే రకంగా ఉంటాయి. ప్రథమ విభక్తిలో కూడా ద్వితీయలో కూడా స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు ఒకలాగే ఉంటుంది. ఒకలాగే ఉన్నాయి. సరే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నపుంసలింగ శబ్దం అయితే మొత్తం 3 కూడా ఒకలాగే ఉంటాయి. నపుంసలింగ శబ్దం అయితే ప్రథమ విభక్తి 3, అలాగే ద్వితీయ విభక్తి 3 ఒకలాగే ఉంటాయి. అది ఒక్కలాగే. స్త్రీలింగ పుల్లింగం 2 ఒకలాగే ఉన్నాయి. అంతే. ఇక్కడ చిన్న ఉదాహరణ వాక్యాలు ఒక్కసారి మీరు చూడండి. ఇంకా సమయం అయిపోతుంది, క్లాసు ముగించేస్తున్నాను నేను. ఒక్కసారి ఉదాహరణ వాక్యాలు ఇక్కడ ఇచ్చాము, మీరు ఉదాహరణ వాక్యాలు ఇలా రాయటం ప్రయత్నం చేయండి. సీతా రామం పశ్యతి, ఇక్కడ సీత ప్రథమ విభక్తి, రామం ద్వితీయ విభక్తి, పశ్యతి వర్తమాన కాలము ఏకవచనం. అంటే సీత రాముని చూచుచున్నది. ఇవాళ ద్వితీయ విభక్తి చెప్పాం కాబట్టి రామ శబ్దానికి ద్వితీయ రామం. వర్తమాన కాలం ఇవాళ భూతకాలం పరిచయం చేశాం కాబట్టి పశ్యతికి భూతకాలం అపశ్యత్. సీతా రామం పశ్యతి, భూతకాలంలో సీతా రామం అపశ్యత్. పశ్యతి అపశ్యత్. ఆ విధంగా ఇక్కడ వాక్యాలు చూడండి. బాలః పుస్తకం పఠతి, బాలుడు పుస్తకమును చదువుచున్నాడు.
అపఠత్ పుస్తకం అపఠత్. ఆ విధంగా మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర చేయండి. పుత్రః పితరం వందతి. పుత్రః పితరం అవదతి. అవదంత్ అవదంత్ అవదత్. ఒక్క నిమిషం. మొదటి రోజున మీకు వాక్యములో 2 పదాలు, బాలః వదతి, బాలః పఠతి అని 2 పదాలు ఆ వాక్యంలో. ఈ రోజు ద్వితీయ విభక్తి చెప్పాం కాబట్టి 3 పదాలు వచ్చాయి. పుత్రః పితరం వదతి, సహ మాతరం పృచ్చతి, బాలః పాఠం లిఖతి, బాలాః పాఠం లిఖంతి, గజాః వనం గచ్చంతి, గౌరీ గానం శృణోతి, కవిః కావ్యం లిఖతి, తా పాకం కరోతి. కా గానం శృణోతి క్వశ్చన్, కః పాఠం వదతి, ఏ లేఖం లిఖంతి, పుత్రః పితరం నమస్కరోతి, విప్రః వేదం పఠతి, స్థేనః ధనం అపహరతి. ఇది మీకు ఇంతకుముందు రాలేదు కానీ చెప్పాను. అపహరతి అపహరించడం. కింకరః భారం వహతి, సేవకుడు భారాన్ని మోస్తున్నాడు, వహతి అంటే. మూర్ఖః గురుం నిందతి, మూర్ఖుడు గురువును నిందిస్తున్నాడు. సింహః గజాన్ ప్రహరతి, అయోగ్యః అసత్యం వదతి, భక్తాః పార్వతీం నమంతి. ఇప్పుడు నమస్కరోతి అంత కష్టం అనుకుంటే నమతి నమతః నమంతి అనొచ్చు నమస్కరించడానికి. అంచేత భక్తాః పార్వతీం నమంతి. మృగః వనం ధావతి, బుధః సత్యం జానాతి, అతిథి గృహం ఆగచ్చతి, పావకః అంటే అగ్ని, పావకః కాష్టం దహతి, కాష్టం అంటే. గురుః పాఠశాలాం ఆగచ్చతి. ఈ వాక్యాలన్నీ దేంట్లో ఉన్నాయి? వర్తమాన కాలంలో ఉన్నాయి. వాటిని మీరు క్రియాపదాలని భూతకాలంలోకి మార్చి వ్రాయొచ్చు. ఇది ఎక్సర్సైజ్ అనుకోండి. ఇక్కడ ఇంకా ద్వితీయ విభక్తికి ప్రథమా విభక్తికి ఉదాహరణగా కొన్ని శ్లోకాలు అనుకున్నాము. సరే, ఇవి తర్వాత చెప్పుకోవచ్చురండి. ఇంకా రేపటి పాఠంలో అవి చెబుదాము. ఇంతటితో ఇది ముగిస్తున్నాను. అయేన వాచా నారాయణాయ